రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 13వ తేదీన ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో 15 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలు, బీజేపీ 6 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలుపొందాయి. బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలలో గెలుపొందడంతో చైర్మన్ ను ఎన్నుకునే క్రమంలో సేనావత్ పత్యా నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డితో కలిసి చైర్మన్ సీట్ గిరిజనుడికి పట్టం కట్టాలన్న వ్యూహంతో పావులు కదిపారు. బీఆర్ఎస్ పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ పత్యా నాయక్ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పత్యా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 1 స్థానంలో ఉన్న కాంగ్రెస్ 2 స్థానాలకు పెరిగింది. దీంతో 6 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ పార్టీతో చర్చించి చైర్మన్ పదవి కోసం కావలసిన ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవి పత్యా నాయక్ ఇచ్చే విధంగా బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని ఈరోజు ప్రమాణ స్వీకారం కోసం మున్సిపాలిటీ కార్యాలయానికి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పత్యా నాయక్ ను ఉద్దేశించి వ్యతిరేక నినాదాలు చేశారు. కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పత్యా నాయక్ క్లినిక్ ఇంటిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. ఆందోళనకారులను పోలీసులు కట్టడి చేయడంతో మొత్తం మీద ఉద్రిక్తతలు, ఆందోళన మధ్య మున్సిపల్ చైర్మన్ గా నేనావత్ పత్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ గా గీతా ఆచారి, బీజేపీ పార్టీలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. పత్యా నాయక్ ఇంటిపై దాడిని ఖండిస్తూ గిరిజన నాయకులు బీఆర్ఎస్ నాయకులపై మండిపడుతున్నారు. ఒక గిరిజన నాయకుడిని చైర్మన్ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ చైర్మన్ పత్యా నాయక్ ఇంటిపై దాడి చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీ అహంకారంతో, ఉప్పల వెంకట యొక్క పలుకుబడితోటి ఏదైతే దొంగ పైసలు సంపాదించాడో బియ్యం తోటి, ఆ పైసలను ఉపయోగించి ఈ గుండాలను ప్రోత్సహించి ఇవాళ దాడి చేయడం జరిగింది. ఒక గిరిజన మాలుగుర ప్రాంతం, ఒక ఆర్ఎన్పి ఒక డాక్టరు ఒక క్లినిక్ పెట్టుకొని ఇలా చూస్తే మొత్తం దాడులు చేశారు. అంటే లంబడోలు గిరిజన పైకి రాకూడదా? జనరల్ స్థానం అనేది మా గిరిజనకు ఇవ్వాలని కసిరెడ్డి గారు పట్టం కట్టి ఇలా చైర్మన్ చేస్తే తట్టుకోలేదు బీఆర్ఎస్ గుండాలు. ఇదా మీ సంస్కృతి, ఇదేనా పద్ధతి, ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా చేస్తున్నావు ఉప్పల వెంకటేష్? రేపటి నుంచి ఎక్కడ తిరగరని బిడ్డ, వాస్తవం చెప్తున్నాము. చాలా గౌరవించినాం, ఆ గౌరవం నువ్వు పోగొట్టుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు, ఇది సంప్రదాయం కాదు. ఎప్పటి జరగని విషయం కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. నీ దాదాగిరి, నీ గుండాయిజం చూసుకో, నీ రౌడీయిజం చూసుకో. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మా లంబాడి బిడ్డలు పౌరుషం మాకుంది. టీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పటికీ అక్కడ సీనియర్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పత్యా నాయక్కు ఇవ్వమని చెప్పి నిరాకరించి ఒక అగ్రకులానికి పట్టం కట్టాలి అని ఆలోచన చేసిన బీఆర్ఎస్ పార్టీకి మరి పత్యా నాయక్ గారు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. డాక్టర్ మల్లు రవి ఎంపీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. మరి 8-8 ఈక్వల్ అయినాక మరి ఎక్స్-అఫీషియో ఓటు ద్వారా మరి కాంగ్రెస్కి ఒక ఓటు ఉన్నది. మరి ఎక్స్-అఫీషియో ఓటు ద్వారా ఎమ్మెల్యే గారు వేసి మరి పత్యా నాయక్ను, గిరిజన బిడ్డను ఇక్కడ చైర్మన్గా నియమించడం జరిగింది. అంటే అధికంగా ఇక్కడ గిరిజన పాపులేషన్ జనాభా ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా బాగుపడాలి, బాగుండాలని ఒక గిరిజన బిడ్డకి ఇస్తేనే న్యాయమైందని ఎమ్మెల్యే గారు గ్రహించి ఆ పదవిని గిరిజనులకు